మేడం ఇప్పుడు ఎక్కువ పిల్లల్లో చూసుకుంటే ఆటిజం అనేది చాలా పెరిగిపోతుంది. అసలు ఇది ఎందుకు పెరుగుతుంది? జనరల్‌గా ఆటిజం అనేది ఒక మానసిక వికాస సంబంధించినటువంటి సమస్య అమ్మ. దీన్ని న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్ అంటాను. అంటే ఏమవుతుందంటే ఫస్ట్‌లో దీనికి ఎటువంటి సింప్టమ్స్ అనేవి ఏమీ స్టార్టింగ్‌లో అర్థం కావు. ఒక 1 ½ ఇయర్ నుంచి 3 ఇయర్స్ ఏజ్ మధ్యలో వీళ్ళు నార్మల్ పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో అలా వీళ్ళ బిహేవియర్ అనేది ఉండదు. అలా ఫస్ట్ పేరెంట్స్ అనేది వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కొంతమందికి ఇంకా లేట్ ఏజ్ అంటే 3 ఇయర్స్ వచ్చేదాకా కూడా ఈ ప్రాబ్లమ్‌ని డిటెక్ట్ చేయరు. సో, ఓకే. ఎందుకంటే 1 ½ ఇయర్ వరకు మాట, నడక ఇవన్నీ నార్మల్‌గా వస్తాయి. కానీ నార్మల్ పిల్లలకొచ్చినంత నార్మల్ పిల్లలు మింగిలినంత ఈజీగా వీళ్ళు మనతో కలిసిపోవడం జరగదు. అంటే వీళ్ళు ప్రపంచాన్ని చూస్తుంటారు. కానీ వీళ్ళు అర్థం చేసుకునే విధానం హ్మ్. నార్మల్ పిల్లలు ఎలా అయితే ప్రవర్తించి అర్థం చేసుకొని మన సెన్సరీ రెస్పాన్స్ ఇస్తారు. పిలిస్తే పలకడం గానీ, హ్మ్. మనం పిలిస్తే మన ఐ కాంటాక్ట్స్ చూడటం గానీ, ఇలాంటి లక్షణాలు ఆటిజం పిల్లల్లో ఉండవు. సో, ఓకే. అప్పుడు పేరెంట్స్‌కి ఏజ్ పెరుగుతుంటే అర్థమవుతుంటుంది. అందరిలాగా లేరు. హ్మ్. వీళ్ళేంటి మనం 10 సార్లు పిలిచినా కూడా పలకట్లేదు. మన వైపు చూడట్లేదు. ఇలా హ్మ్. ఫస్ట్ వీళ్ళని ఐడెంటిఫై చేయడం సిమ్టమ్స్ ద్వారా జరుగుతుంది. ఓకే. సో, అయితే మెయిన్‌గా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ ఆటిజం అనే వర్డ్ చాలా ఎక్కువ వింటున్నాం. హ్మ్. ఒకప్పుడు ఎక్కడో అవును. లక్షల్లో యూఎస్‌లో వచ్చేది. అంటే ఎక్కువ హై మెటర్నల్ ఏజ్ ఉన్నప్పుడు అలాంటి డెలివరీస్‌లో గానీ, లేదా డెలివరీలో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వల్ల గానీ, పిల్లల్లో కొన్నిసార్లు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మదరు హ్మ్. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి ఆ టైంలో వచ్చిన కొన్ని ఇంబాలెన్సెస్ వల్ల ఆ పుట్టే పిల్లలో ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు రేర్‌గా జెనెటికల్ ఫ్యాక్టర్స్ అంటాము. హ్మ్. ఇప్పటికి కూడా ఎవరు ఖచ్చితంగా ఇది రీజన్ ఆటిజం రావడానికి అని ఇంకా ప్రాపర్ స్టడీస్ అనేవి లేవు. ఓకే. అంటే ఆటిజం వచ్చిన వాళ్ళలో ఎలాంటి ఫ్యూచర్‌లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటది వాళ్ళకి? అంటే జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు ఆటిజం ఎవరికైతే వస్తుందో, ఈ ఆటిజం వచ్చినప్పుడు పిల్లలకి వాళ్ళ ప్రాబ్లమ్ తెలీదు. హ్మ్. వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయడం రాదు. అవును. బేసికల్‌గా మనం కొన్ని లక్షణాల ద్వారా దీన్ని ఐడెంటిఫై చేస్తాం. హ్మ్. సో, అసలు ఆటిజం పిల్లలకు ఉండే సింప్టమ్స్ తెలుసుకుందాం ఫస్ట్. అప్పుడు వీళ్ళకి నెక్స్ట్ ఏంటి దీన్ని హౌ టు కరెక్ట్ ఇట్ అనేది హ్మ్. మనకు ఐడియా వస్తుంది. ఆటిజంలో మెయిన్ ఏంటంటే వీళ్ళకి సోషల్ ఇంటరాక్షన్ అంటే నలుగురితో కలవడం, మింగిల్ కావడం ఇది ఉండదు. తోటి హ్మ్. పిల్లలతో కలవడం అనేది ఉండదు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. రెండోది ఆటిజం ఉన్న వాళ్ళల్లో ప్రత్యేకమైన లక్షణాలు వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ కమ్యూనికేషను అట్ ద సేమ్ టైమ్ వాళ్ళలో కాన్సంట్రేషన్ అనేవి 2 కూడా ఉండవు. అందుకే దీన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిసీజ్ అని పిలుస్తాం. హ్మ్. అంటే కొన్ని రకాల సమూహంగా సింప్టమ్స్ అనేవి వీళ్ళల్లో ఉంటాయి. రెండోది వీళ్ళు నేచురల్‌గా నార్మల్ పిల్లలతో పాటు కలిసినప్పుడు పిల్లల కంట్లోకి గాని లేదా మనం పిలిస్తే మనం డైరెక్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ అనేది వీళ్ళకుండదు. ఓకే. 2 మాట్లాడతారు కానీ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం రాదు. హ్మ్. ఒకే వర్డ్‌ని రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్, రిపిటేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాము. హ్మ్. అలానే కొన్ని సార్లు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పనిని మాత్రమే చేస్తారు ఓకే. ఆసక్తిగా. వాళ్ళనుకున్నది తప్ప అలానే అది మొండితనం అలా కాదు. హ్మ్. వాళ్ళకి ఏదైతే నచ్చితే అది చేస్తారు. మనం ఏదైనా చెప్పి ఇది చెయ్యి అంటే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేరు. ఓకే. అంటే వాళ్ళ కాన్సంట్రేషన్ అనేది దాని మీద ఉండకపోవడం. హ్మ్. సో, అందుకని మెయిన్‌గా వాళ్ళు కమ్యూనికేషన్ అంటే ఎక్స్‌ప్రెస్ చేయాలని ఏదన్నా అనుకోవడం గానీ, ఆ ఎక్స్‌ప్రెషన్ అనేది వాళ్ళలో లోపిస్తుంది. హ్మ్. అడగలేరు మాకిది కావాలి, ఇది ఇవ్వండి. వీళ్ళు పేరెంట్స్ కొన్నిసార్లు ఐడెంటిఫికేషన్ కూడా ఉండదు వీళ్ళకి. హ్మ్. సో, కాబట్టి నార్మల్ పిల్లల్లో ఇవన్నీ ఉంటాయి కదా! ఆకలవుతుందని చెప్పడం, వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ గురించి అడగడము, ఈవెన్ వాళ్ళ అంటే రొటీన్ మనం చేసుకునే వాష్‌రూమ్ గానీ, ఇలాంటివన్నీ కూడా చెప్పడం, ఎక్స్‌ప్రెస్ చేయడం వీళ్ళకి రాదు. ఇది హ్మ్. కమ్యూనికేషన్‌లో వచ్చేటటువంటి డిఫెక్ట్స్. అలానే సోషల్ ఇంటరాక్షన్ ఉండదు. చెప్పాను. తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం అలాంటివి రావు. హ్మ్. ఇది కావాలి అని అడగడం తెలీదు. ఇవన్నీ కూడా ఆటిజం పిల్లల్లో వచ్చేటటువంటి సింప్టమ్స్. ఫస్ట్ 1 ఇయర్ వరకు ఎవరేమి అడగరు కాబట్టి ఇది అందరూ సహజంగా ఇది కామనే పిల్లల్లో. పోను పోను డెవలప్ అవుతుందనుకుంటారు. కొంతమందిలో అవును. మాట కూడా డిలే అవుతూ ఉంటుంది. వీళ్ళకి స్పీచ్ థెరపీ అనేది చేస్తే కొంతవరకు ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. సో, మెయిన్‌గా ఆటిజం ఉన్న పిల్లల్లో మనం ఫస్ట్ 1 ½ ఇయర్‌లో వీళ్ళకి స్టార్ట్ అయితుంది. అప్పుడే హ్మ్. గుర్తిస్తే చాలా ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాం. ఓకే. సో, ఇంకొకటి ఆటిజం ఉన్న వాళ్ళలో ఏమిటంటే రిపిటేటెడ్ బిహేవియర్స్ అంటాం. హ్మ్. చేసిన పనినే రిపీటెడ్‌గా చేస్తుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పనినే అదే వర్డ్స్, అదే సెంటెన్స్‌లు మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం. హ్మ్. కొన్నిసార్లు వాళ్ళలో వాళ్ళు నవ్వుకోవడం. అంటే వాళ్ళొక సైలెంట్ వరల్డ్‌లో నివసిస్తుంటారు. హ్మ్. మనం వాళ్ళని అర్థం చేసుకొని ఎక్కువ టైం వాళ్ళతో గడిపితే పేరెంట్స్ థెరపీస్ కొంత ఇప్పించి వీళ్ళకి సరైనటువంటి హోమియోపతి మెడిసిన్స్ గనుక ఇవ్వగలిగినట్లయితే ఆటిజంకి మంచి సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఓకే. ఆటిజం ఉన్న పిల్లల్లో చాలా వరకు నార్మల్ కిడ్స్ కంటే ఎక్కువ టైం పేరెంట్స్ స్పెండ్ చేయాల్సొస్తది. అంటే ఓహ్!
వీళ్ళు వాళ్ళతో గడిపే టైంని బట్టి అంటే ప్రశాంతమైన వాతావరణం అలా ఉంటే వీళ్ళని నార్మల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది మనకి. ఎంత Okay. ఎర్లీగా డిటెక్ట్ చేసి గుర్తించి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ మొదలు పెడితే అంత తొందరగా వీళ్ళు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ అంటే మాక్సిమం ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు మేడం ట్రీట్మెంట్? జనరల్గా ఆటిజం అనేది కొంచెం లాంగ్ టర్మ్ పడుతుంది, ఎందుకంటే సిమ్టమ్స్ వచ్చినంత ఈజీగా సిమ్టమ్స్ అనేవి తగ్గవు. అవును. కానీ వీళ్ళలో గుర్తించడం అంటే ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు వీళ్ళు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకేం కావాలి, ఇది అవుతుంది. రొటీన్ యాక్టివిటీస్ కూడా నార్మల్ పిల్లల్లాగా చేయలేరు వీళ్ళు. నడక మాట ఉంటాయి కానీ తెలివితేటలు ఏవైతే ఉంటాయో అంటే మన మెదడు యొక్క పని చేసే విధానం నార్మల్ పిల్లలకు ఉన్నట్టు ఉండదు వీళ్ళకి. ఆ మెదడులో చురుకుదనం అనేది తక్కువగా ఉంటుంది. సో కాబట్టి వీళ్ళకి ఏం కావాలి అనేది వీళ్ళకి అడగడం అనేది రాదు. మనం వాళ్ళని గమనించి గుర్తించి వాళ్ళకి ఏం కావాలి ఏ టైంకి అనేది టైంలీ ఈవెన్ ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళ వాష్రూమ్ దాకా కూడా మనం ఐడెంటిఫై చేసి చేయాలి. కాబట్టి పేరెంట్స్ చాలా బర్డెన్ ఫీల్ అవుతారు, చాలా బాధ మానసిక ఒత్తిడిలో ఉంటారు. కానీ దాంట్లోంచి బయటపడి మీ కిడ్లో ఉన్న ప్రాబ్లమ్ని కనుక మీరు ఐడెంటిఫై చేసి ఎర్లీగా డాక్టర్ కనుక చూపిస్తే కొంత థెరపీసు, కొంత సపోర్టివ్ మెడికేషన్ ఇచ్చి ఎక్కువ టైం వాళ్ళతో గడిపి అంటే కొన్ని వాళ్ళకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆటిజం కిడ్స్కి ఏమవుతుందంటే వీళ్ళు ఆర్ట్స్లో కొన్నిసార్లు అంటే ఏదైనా కళల్లో కానీ మ్యూజిక్ ఇలాంటి వాటిల్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఒక్కొక్క ఆటిజం కిడ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారు, వీళ్ళ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది అని కనుక ఐడెంటిఫై చేస్తే ఏదో ఒక ఫీల్డ్లో వీళ్ళు ఎక్సలెంట్ అవుతారు. అంటే ఉదాహరణకు మనకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఆటిజంతోనే సఫర్ అయ్యాడు. సో కాబట్టి ఆటిజం ఉన్న పిల్లల పేరెంట్స్ ఫస్ట్ డిప్రెస్ కావద్దు, ఫస్ట్ గమనించాల్సింది అది. అండ్ మిగతా పిల్లల కంటే మీ పిల్లల బిహేవియర్లో తేడా ఉంది అంటే ఫస్ట్ అదే నేను చెప్పినట్టుగా అంటే ఐ కాంటాక్ట్ లేకపోవడం కానీ, మాట్లాడేటప్పుడు మనం పిలిస్తే పలకపోవడం, రెస్పాన్స్ లేకపోవడం కానీ, లేదు సపోజ్ నలుగురు పిల్లలతో మింగిల్ కావట్లేదు, సోషల్ నలుగురు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవరు, ఇలా వాళ్ళ ఓన్ వరల్డ్లో వాళ్ళు ఉన్నప్పుడు ఇది ప్రాబ్లమ్గా ఐడెంటిఫై చేస్తే ఇదే స్టార్టింగ్ స్టేజ్. ఓకే. ఇంకా అప్పుడు తర్వాత వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అంటే 1.5 2 ఇయర్లో గుర్తించి కనుక మీరు ట్రీట్మెంట్ మొదలు పెడితే ఒక 4 years 5 years వచ్చేటప్పటికి టోటల్గా వీళ్ళు రెక్టిఫై మళ్ళీ నార్మల్గా వీళ్ళు ఎడ్యుకేషన్ కానీ రొటీన్ యాక్టివిటీస్ కానీ అన్నీ చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఏంటంటే కోపము, చిరాకు అలా కూడా కొంతమంది పిల్లల్లో ఉంటుంది. హైపర్ యాక్టివ్ అంటాం దాన్ని ఆటిజంలో. అటువంటి కిడ్స్లో ఏంటంటే వాళ్ళు ఊరికే వస్తువులు విసిరేయడం, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే మొండితనం కొంతమంది పిల్లల్లో, ఇది రేర్గా ఉంటుంది. సో ఎక్కువ వాళ్ళకి అటెన్షన్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పుడు ఒక పని చేస్తే 5 నిమిషాలకి ఇంకోటి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో గంటల తరబడి కూర్చొని వాళ్ళతో దగ్గరుండి వాళ్ళని ట్రైన్ చేయాలి, అంటే నేర్పించాలి వాళ్ళకి. అప్పుడు వీళ్ళకి రిపీటెడ్ బిహేవియర్ ఉంటుంది, అంటే చేసిందే చేస్తుంటారు. సో మనం ఏదైతే మంచి నేర్పిస్తామో దాన్నే మళ్ళీ వాళ్ళు రిపీట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీగా వీళ్ళు మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే మేడం, ఇది హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఆటిజం ఉన్న వాళ్ళకి? మెయిన్గా ఆటిజంలో ఏంటి, మనం సిమ్టమ్స్ బేస్ అని చెప్పానంటే లక్షణాల ఆధారంగా మనం ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ఒక్కొక్క కిడ్లో ఒక డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి. ప్రతి ఆటిజం కిడ్కి ఒకే రకమైన లక్షణాలు అనేవి ఉండవు. సో కాబట్టి ఈ కిడ్స్లో ఇండివిజువల్ అంటే వీళ్ళ బర్త్ నుంచి అంటే పేరెంట్స్ హిస్టరీ, ప్రెగ్నెన్సీలో ఉన్న హిస్టరీ, డెలివరీ తర్వాత పిల్లల బిహేవియర్ ఇవి తీసుకుంటాము. అలానే పిల్లల మానసిక లక్షణాలు అంటే వాళ్ళ ఇప్పుడు నార్మల్ ఏజ్ ఇంత, ఈ ఏజ్కి ఇంత వెయిట్ ఉండాలి, ఇది కామన్. కానీ ఈ ఏజ్లో ఉండాల్సిన ప్రోగ్రెస్ అంటే మన మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ మెచ్యూరిటీ అనేది ఉందా లేదా, ఈ లక్షణాలను కూడా బేస్ చేసుకొని ఆ సివియారిటీ ప్రకారం మన హోమియోలో సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది మెడిసిన్ని. అంటే దీన్ని ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ అంటాము. ప్రతి ఆటిజం కిడ్కి కామన్గా ఒకే మెడిసిన్ అనేది హోమియోపతిలో ఉండదు. ఒక ఆటిజం కిడ్లో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే, ఒకళ్ళలో డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఉంటాయి, సపోజ్ ఒకళ్ళలో బిహేవియరల్ డిఫెక్ట్స్ ఉన్నాయి అంటే ఎవరిలో ఏది ఉంది, ఒక్కొక్క కిడ్లో 3 ఉండొచ్చు, ఒక్కొక్క కిడ్లో హైపర్ యాక్టివ్ ఉండొచ్చు. సో వాళ్ళకున్న లక్షణాలని సిమ్టమ్స్ని తీసుకొని వాళ్ళ బర్త్ హిస్టరీని తీసుకొని వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎంత మెడికల్గా ట్రీట్మెంట్ ఇచ్చినా పేరెంట్స్ సపోర్ట్ కొంత కావాల్సి ఉంటుంది. టైం ఎక్కువ రోజులో వాళ్ళతో గడపాలి. కొంత థెరపీ అంటే స్పీచ్ కానీ లేదా ఐడెంటిఫికేషన్ అంటే గుర్తుపట్టాలి ఒక ఫిగర్స్ కానీ, లేకపోతే వాళ్ళకి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది ఫోకస్ చేసి మెడిసిన్తో పాటు అది చేసినట్లయితే చాలా తక్కువ టైంలోనే మనకి హోమియోపతిలో రికవరీ అనేది సాధ్యమవుతుంది. ఓకే. ఓకే మేడం.